మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం నారు మండలం నుంచి వచ్చామండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రజా ఫిర్యాదుల ప్రజావాణి కార్యక్రమంలో మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యల పైన మేము తెలియపరచడానికి ఇక్కడ వచ్చాము. ముఖ్యంగా మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులు మాకు 1970 నుంచి ఎలాంటి హక్కులు అనేటి లేవు. మేము కనీసం అక్కడ ప్రాంతంలో నివసిస్తున్నామంటే దౌర్భాగ్య పరిస్థితుల్లో నివసిస్తున్నాము. మాకు అక్కడ సాగు చేసే భూములకు పట్టాలు లేవు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు, కనీసం ఇల్లు కడదామన్న ఇండ్లు కూడా హక్కులు లేవు. అదేవిధంగా ఈ ప్రాంతంలో బ్యాంకుల ద్వారా ఏదైనా రుణాలు తీసుకున్నామన్నా కూడా రుణాలు దొరకట్లేదు. ముఖ్యంగా ఏమిటంటే సాగు భూములకు పట్టాలు లేక రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రైతు బంధు, రైతు బీమా, ఇతరత్ర సౌకర్యాలు కూడా రైతులకు అందడం లేదు. ముఖ్యంగా 1970 నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీల మందరము అనేక తీవ్రమైన ప్రాబ్లంలు ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన తప్పులతో ప్రజాపాలకులు ఎన్నిసార్లు వాళ్ళకు విన్నవించినా కూడా వాళ్ళు మా గురించి పట్టించుకోవడం లేదు. గతంలో మేము వైఎస్ గారికి కూడా ఇచ్చాము, చంద్రబాబు కూడా తెలుసు, కేసీఆర్ గారికి కూడా తెలుసు, మా ప్రాంత ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మా ఏజెన్సీలో నివసించే దళితుల పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి న్యాయం చేయడం లేదు. కాబట్టి మాకు కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారన్నా మాకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మా సమాజానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కనీసం గ్రామ పంచాయతీల ద్వారా మాకు రిజర్వేషన్ లేనందున వార్డ్ మెంబర్ కూడా మేము నిలబడలేకపోతున్నాము. ఏ ఎన్నికల్లో ఏ పోటీ చేద్దామన్నా కూడా మేము అనర్హులుగా ప్రకటిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అక్కడ మంజూరు చేసి మాకు ఎన్నికల్లో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు మాకు కూడా పోటీకి అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉద్యోగాలు లేవు. కనీసము జియో నంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసిన సుప్రీంకోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం అక్కడ అమలు చేయడం లేదు. కొంతమంది ఆ జియో నంబర్ 3ని అడ్డుకుంటున్నారు. దాని వలన మాకు జరిగే అన్యాయం, చాలా ఉద్యోగాలు లేవు. కాబట్టి జియో నంబర్ 3ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలకు న్యాయం చేయాలని మేము దళిత జేఏసీ నుంచి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న దళితుల సమస్యల పైన ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్కడున్న ఎమ్మెల్యేలు సైతం మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ వాస్తవానికి చూస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరకలేదు. అలాంటిది ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది? మేము కనీసం సమస్యలు ఏజెన్సీ ప్రాంతం ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని చాలా వరకు అన్యాయం చేసింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈసారి ప్రజలు అసలు కేసీఆర్ అహంకారానికి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి దళితులకు న్యాయం చేస్తారని చాలా మంది ఆశతో ఉన్నారు. మరియు మాకు పహానీలే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో శాశ్వతమైన పరిష్కారము దొరకాలని మేము ఆశిస్తున్నాము. కేసీఆర్ ప్రభుత్వము గత 10 ఏళ్లలో కనీసం దళితులు ఎలా ఉన్నారని ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదు. దళిత బంధు అని మమ్మల్ని దళిత బంధు స్కీమ్ ఇస్తామని చాలా వరకు మాకు మోసం చేసింది. ఈ మోసం ఏంటంటే ఆ మోసంలో కూడా దళారులు చాలా మంది కేవలము కేసీఆర్ ప్రభుత్వంలో దళారు వ్యవస్థనే ఎక్కువ ఉండే కాబట్టి మాకు దళిత బంధు కూడా అందలేదు. కాబట్టి దళిత బంధు ఈసారి మాకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా దళితులకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. కేసీఆర్ ప్రభుత్వము వాస్తవానికి చూస్తే కేవలము 5G పాలనకే పూర్తి అయింది కానీ ప్రజల పాలనకు అసలు పనికి రాలేదు. మొబైల్ నెట్వర్క్ 5G పాలన కేవలము ప్రగతి భవన్కే అప్పట్లో ఉండేవాళ్ళు. ప్రగతి భవన్ అంటేనే సామాన్య ప్రజలకు అసలు తెలియదు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రగతి భవన్ కు వేల కొద్ది సామాన్య ప్రజలు వచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సామాన్య ప్రజల పక్షాన మాట్లాడతారు, సామాన్య ప్రజలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అదే విధంగా దళిత చేసి మేము ఇచ్చిన విన్నపం కూడా ఈ రోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మా సమస్యల పైన స్పందించి ఖచ్చితంగా మా ఏజెన్సీలో ఉన్న దళితులకు న్యాయం చేస్తారని మేము అంటున్నాము. కనీసము గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలే మా పహానీలు మాకు ఆపిండ్రు.
మాకు హామీలు ఇవ్వకుండా రైతు రుణాలు దొరకకుండా రైతులకు అన్యాయం చేసింది తీవ్రంగా. కాబట్టి ఈ రోజు రైతులు గట్టి దెబ్బ ఇచ్చింది వాళ్ళకు. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీసం అన్న వాళ్ళకు అంకిత జ్ఞానం లేదు. ఈ ప్రాంతంలో మా ఓట్లు వాళ్ళకు కావాలి కానీ మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మా ఓటుతో వాళ్ళు ఈ రోజు ఎన్నిక అసెంబ్లీలో వచ్చి ఏసీలలో తిరుగుతున్నారు కానీ కనీసం మా ఇంటికి వచ్చి మా సామాన్య ప్రజల పరిస్థితి వాళ్ళు చూడలేని పరిస్థితి, వాళ్ళకి టైం లేదు ఈ రోజు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి సామాన్య ప్రజల పక్షం నిలబడరు. కాబట్టి భవిష్యత్తులో ఇదే 5 సంవత్సరాల రాబోయే తరాలలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే రాష్ట్రానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకా సీఎంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. సామాన్య ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులను మీరు కాపాడండి దయచేసి. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే మేము చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవిస్తున్నాము. మా పరిస్థితి ఈ రోజు జీవన విధానం పైన మీరు స్పెషల్ కమిషన్ వేయండి, మా దళితుల పక్షాన మాకు న్యాయం చేయండి అని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మీకు ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేస్తే కనీసం ఏ ఒక్క బలిదానం చేసిన కుటుంబాన్ని పరామర్శించే దిక్కులేదు కేసీఆర్ కు. ఈ రోజు తెలంగాణ పైన శాసించే ఇది లేదు, అర్హత లేదు ఆయనకు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిన కనీసం గతంలో మన గదార్ గారు అపాయింట్మెంట్ కోసం ప్రగతి భవన్ వస్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉండే. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు మనకేం పాలిస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆయనకు తిరస్కరించారు. కాబట్టి రాబోయే తరాలలో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ముఖ్యమంత్రిగా ఉంటారు. 20 ఏళ్ళు సామాన్య ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారు మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. కాబట్టి ఈ రోజు చూడండి, మహిళలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించిన విధంగా చూస్తే ఈ రోజు రవాణా వ్యవస్థ అనేది బస్సులకు ఎంత కలకలాడుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బస్సులలో మహిళలకు కనీసం ఇది లేకుండే. కాబట్టి ఈ రోజు ప్రతి బస్సులలో చూస్తే మహిళలు చాలా ఆనందంగా ఫ్రీ ఆఫ్ జర్నీ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉన్నది మహిళలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా చాలా నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు సామాన్య ప్రజలకు న్యాయం చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఉద్యమ కుటుంబాలకు ఆయన పట్టించుకోలేనందున ఆ కుటుంబాల ఉసురు కలిగి ఆయనకు ఈ రోజు ప్రగతి భవన్ నుంచి ఆయన బయట పోయే పరిస్థితి. కాబట్టి భవిష్యత్తు ఆయన ప్రగతి భవన్ దారి కూడా చూడలేని కేసీఆర్ కు రోజులు వచ్చినాయండి. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి మేము ఆశిస్తున్నాం, సామాన్య ప్రజలుగా చెప్తున్నాం.